అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న దూడ ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న గోశాలలో గోమాత లక్ష్మికి పుట్టిన దూడ ధీర. మా బాబాయ్ గారు అనంత నాగేశ్వర గారు ధీరాని చిన్నతనం నుండి చాలా జాగ్రత్తగా పెంచారు. ఆలయ కమిటీ నిర్ణయం ప్రకారం ధీరాని పాలు మానిన తర్వాత వేలంపాట వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠ సతీష్ గారు 56,000 రూపాయలకు ధీరాని సొంతం చేసుకోవడంతో 19/6/2025 గురువారం సాయంత్రం 10 గంటలకు భీమవరం పంపించడం జరిగింది. మన ధీరాకి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. మా ఊరి వాళ్ళు పంటలు వేయడంతో ధీరాని పొలాల్లోకి వదిలిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కమిటీ వారికి ధీరా పోషణ భారంగా మారింది. వర్షాలు కూడా తక్కువగా పడడంతో గడ్డి కూడా దొరకటం లేదు. ధీరాని ఇప్పుడు అమ్మితేనే రైతులు వ్యవసాయానికి ట్రైనప్ చేసుకోగలుగుతారు. అలానే గోమాత లక్ష్మికి 2-3 నెలల్లో దూడ పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కారణంతోనే ధీరాని బాగా చూసుకునే వారికి అమ్మివేయటం జరిగింది. ధీరాని అమ్మివేయటం వల్ల చాలా మంది బాధపడ్డారు. కమిటీ వారికి బదులుగా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ధీరాని కొనుక్కున్న వారు వీడియోలు పంపిస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ ధన్యవాదాలు.